లిక్కర్ స్కామ్ లో జగన్ జైలుకు వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయిందని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. లిక్కర్ స్కామ్ లో వేల కోట్ల అవినీతి జరిగినట్టు నిర్ధారణ అయిందన్నారు ఆయన. కడపలో నూతన రాష్ట్ర అధ్యక్షుడు మాధవర్ పర్యటన కార్యక్రమంలో వైసీపీపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బీజేపీకి ప్రాధాన్యతనివ్వాలని ఆదినారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ స్టేట్ చీఫ్ మాధవ్ ఆధ్వర్యంలో పార్టీ బలపడుతుందని తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో ఉప ఎన్నిక వస్తే బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వాటా బీజేపీకి రావాలన్నారు ఆదినారాయణ రెడ్డి. ఆయనకు ఆలోచన ప్రభుత్వము వచ్చినట్టుగా లేదనుకున్నాను. ఆ ముందుదంతా కారణమేంటి చెప్పాలి. ఒకరిగా లేదు చెప్పాలి కనుక బహిరంగంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా? నేను మొన్న ఇంట్లో చెప్పిన దాదాపు 4,50,00,000 మంది జనాభా 1 కోటి మంది అయినా వాళ్ళందరికీ తెలిసేట్టుగా స్కామ్ చేసినా లేదా? ఈ స్కామ్ చేసిన నాయకులు అవసరమా? మీరు గట్టిగా ఉండండి, ప్రతి విషయాన్ని గట్టిగా ఉండండి.